ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోని లైక్ చేసుకోండి. ఎప్పుడైనా అవసరం ఉండొచ్చు ఈ వీడియో మీకు చాలా బాగుంటది కాబట్టి నాకు నచ్చింది. మీకు కూడా నచ్చితే ఒక లైక్ చేయండి. ఎప్పుడైనా అవసరం ఉండొచ్చు లైక్ చేసేయండి. ఓకే. ఇప్పుడైతే నేను ఈ వీడియో డెమో చూపిస్తాను. దాని తర్వాత నేను ఈ వీడియో గురించి మాట్లాడతాను. నేను సాంగ్ అయితే మ్యూట్‌లో పెట్టా. కానీ వీడియో అయితే చాలా అమేజింగ్‌గా ఉంటది. ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టాను. చెక్ చేసుకోండి. వీలుంటే టెలిగ్రామ్‌లో పెడతాను హెచ్‌డీలో చెక్ చేసుకోవచ్చు మీరు. బాగుంటది. నిజంగా బాగుంటది. ఒక 4 ఫోటోస్ ఉంటే మీ వీడియో రెడీ అయిపోతది. అది కూడా ఫుల్ స్క్రీన్‌లో ఉన్న ఫోటోస్ ఉంటే బాగుంటది. ఓకే. నేను ముందే చెప్పాను. ఓకే. నేను మళ్ళీ చెప్తున్నాను. మీరు బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేసుకొని ఒక 4 ఫోటోస్ అయితే కొంచెం అంటే ఫుల్ ఫోటో ఉండేట్టు చూడండి. ఎందుకంటే మనం ఏదైతే వీడియో చేస్తున్నామో అందులో కింద మనకు గ్రౌండ్ అంటే ఏదైతే మనకు కింద ఉందో మనకు అదే రోడ్ అయితే ఉంది కాబట్టి దానికి తగ్గట్టు ఫోటో ఉంటే బాగుంటది. తగ్గట్టు అంటే ఫుల్ ఫోటో ఎలా ఉన్నా నో ప్రాబ్లమ్ కానీ అంటే కింద లెగ్ నుంచి పైన వరకు ఉంటే చాలా అట్రాక్టివ్‌గా ఉంటది. అందులో టైటిల్ చేంజ్ చేసినా కూడా బాగా కనిపిస్తది. ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇప్పుడు మెయిన్ చాలా ఇంపార్టెంట్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో ఒక బ్యాక్‌గ్రౌండ్ ఫోటో ఇచ్చాను. ఒకటే ఇచ్చాను. దీన్ని మీరు రీప్లేస్ పెట్టుకోండి. ఒకటే ఫోటో ఉంటది. రీప్లేస్ పెట్టుకోండి. ఓకేనా? ఎందుకంటే ఇందులో ఉన్న ఫోటో చాలా లో క్వాలిటీలో ఉంటది. మీరు ఎక్స్‌పోర్ట్ చేసిన తర్వాత కొంచెం బ్యాడ్‌గా కనిపిస్తది. అంటే బ్లర్‌గా కనిపిస్తది. ఎక్కువ బ్లర్ ఉంటది. నార్మల్ బ్లర్ ఉంటే నో ప్రాబ్లమ్. కానీ ఎక్కువ బ్లర్ ఉంటే లుక్ పాడైపోతది కాబట్టి యూజ్ చేయండి. ఓకేనా? ఇప్పుడు నేను ఈ బాక్స్ మీద క్లిక్ చేసి కెమెరా ఆన్ చేస్తున్నా. కెమెరా ఆన్ చేసే ముందు తర్వాత ఇక్కడ నేను కింద మనకు సాంగ్ పైన తీసుకున్న ఒక బ్యాక్‌గ్రౌండ్ తీసుకున్న కలర్ అండ్ ఫీల్‌లోకి వెళ్ళి నేను మీకు బ్యాక్‌గ్రౌండ్ అయితే హెచ్‌డీది ఇచ్చాను ఒకటి. ప్యూర్ హెచ్‌డీ ఉంటదది. అదైతే డౌన్లోడ్ చేసి యాడ్ చేసుకోండి ఇది. ఓకే. ఫస్ట్ బ్యాక్‌గ్రౌండ్‌కి దీనికి చాలా డిఫరెంట్ ఉంటది. డిఫరెంట్ అంటే మీరు జూమ్ చేసేటప్పుడు కనిపిస్తదది. ఇప్పుడు కనిపించదు గానీ. ఓకే. ఇప్పుడు మనకు కింద మనకైతే ఒక ఫోటో ఉంటది టెక్స్టు. ఇందులో మీకు ఫాంట్ మిస్సింగ్ కూడా రాకపోవచ్చు. ఒక ఫాంట్ అయితే వస్తది. అది పైన వస్తుంటది టైటిల్‌లో. ఈ బ్యాక్ సైడ్‌లో ఉన్న ఫాంట్ అయితే మీకు చేంజ్ కాదు. ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా 27 పెట్టాను. 28 పెడతాం. ఓకే. ఇదైతే చేంజ్ అయిపోయింది. ఫోటో కనిపిస్తుందా మీకు? ఓకే. రైట్. ఓకే. ఇప్పుడు మనకు 27 సెప్టెంబర్ అని ఉంటది. దీన్ని మీరు చేంజ్ చేసుకోవచ్చు. టైటిల్ ఉంటది కదా! సెప్టెంబర్, ఆగస్ట్ పెడదాం. చూడండి అమేజింగ్ అయితే కనిపిస్తుంది. దీన్ని కొంచెం ఇంకా ఫాస్ట్‌గా రావాలంటే ఈ యానిమేషన్ కొంచెం ముందల తీసుకోండి బాగా వస్తది. ఇప్పుడు ఇందులో ఉన్న ఫోటో చేంజ్ చేసుకోవాలంటే మీకు చాలా ఇందులో 2 మెథడ్ ఉంటది. ఆ 2 మెథడ్ ఫాలో అయితే అయిపోతది. మీరు ఫస్ట్ మెథడ్ ఏందంటే మీరు రీప్లేస్ పెట్టుకోవచ్చు. కానీ రీప్లేస్ పెట్టకండి చెప్తాను అది. ఫోటో ఉంది కింద ఫోటో ఉంది కదా! దాన్ని సెలెక్ట్ చేసి కాపీ చేద్దాం. ఓకే. కాపీ చేసిన తర్వాత ఆ ఫోటోని హైడ్ చేసేద్దాం. కింద ప్లస్ సెకండ్ మీడియాలోకి వెళ్ళి మన ఫోటో యాడ్ చేద్దాం. ఏదైనా కావచ్చు. ఈ ఫోటో ఉంది. ఇక్కడ యాడ్ చేసిన ఫోటోని ఎండింగ్ వరకు అయితే జరిపేస్తున్నా. జరిపిన తర్వాత స్టార్టింగ్‌లో వచ్చి కాపీ చేసుకున్న ఫోటోని ఫస్ట్ మీరు యాడ్ చేసిన ఫోటో సెలెక్ట్ చేసి పైన ప్లస్ సెకండ్ ఉంటది. దాన్ని సెలెక్ట్ చేసి ఇక్కడ ఈ యారో ఉందా? పేస్ట్ స్టైల్ పక్కన యారో క్లిక్ చేసి కలర్ ఆప్షన్ ఒకటే ఆఫ్ చేసి పేస్ట్ చేయండి. పేస్ట్ చేస్తే ఫోటో సెట్ అయింది కానీ జూమ్ అయింది. అప్పుడు మనం మూవ్ ఆన్ ట్రాన్స్‌ఫర్‌లోకి వెళ్ళి సైజ్ ఉంది కదా! సైజ్‌లోకి వెళ్ళి సైజ్ తక్కువ చేసుకోవాలి ఇలా. సైజ్ తక్కువ చేసిన తర్వాత ఇక్కడ మనకు వైఫై ఎఫెక్ట్ అయితే ఉంటది. దాన్ని ఆఫ్ చేసుకోండి. అంటే అది రిమూవ్ చేసేయండి. అయితే మనకు కనిపిస్తుంది చూడండి. పైన నేమ్ కూడా బాగా సెట్ అయింది. ఇక్కడ మీరు అడ్జస్ట్‌మెంట్ చేసి షాడో కూడా అటాచ్‌మెంట్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఇక్కడ మనకు మళ్ళీ ఇక్కడ మనకు ఇంకో నేమ్ ఉంటది. సేమ్ ఇలాగే మీరు ప్రతి ఒక్క ఫోటో దగ్గర చేంజ్ చేసుకోవచ్చు. రీప్లేస్ పెట్టకండి. రీప్లేస్ పెడితే మీరు మళ్ళీ కట్ అవుతూ ఉంటది కాబట్టి ఓకే. దాంతో పాటు చెప్పడమే మర్చిపోయాను. ఇక్కడ హ్యాపీ బర్త్‌డే డేట్ అయితే చేంజ్ చేసుకోండి. తర్వాత మాత్రం ఇక్కడ పీఎస్ ఉంటది. ఈ పీఎస్ ప్లేస్‌లో మీరు ఏదైనా పెట్టుకోవచ్చు. మీరు షార్ట్‌గానే పెట్టండి. అంటే లాంగ్‌గా పెడితే ఇక్కడ మనకు సెట్ కాదు మొత్తం నేమ్ అనేది. కాబట్టి కొంచెం షార్ట్‌గా ఉంటే నేమ్ పెట్టండి. ఓకే. లాస్ట్ వరకు లాస్ట్‌లో హ్యాపీ బర్త్‌డే ఉంటది. అంతే దాని తర్వాత సేవ్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి.